వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. మంగళవారం పప్పుశెట్టిపాలెంలో రోడ్డు నిర్మాణ పనులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం కొరకు 4,60,00,000 నిధులు మంజూరైనట్లు తెలిపారు. 5 నెలల పరిపాలనలో నియోజకవర్గ అభివృద్ధికి 78,67,00,000 నిధులు మంజూరు చేశామని వెల్లడించారు. పప్పుశెట్టిపాలెంలో రోడ్డు అభివృద్ధికి 20 లక్షలు కేటాయించామని, అన్ని పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులను ఆదేశించామని స్పీకర్ అయ్యన్న తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. మళ్ళీ కాదుకు 10 లక్షలు ఇస్తాను. తర్వాత నిన్నే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4,000 ఇస్తానని చెప్పి ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను మీరు చూస్తున్నారు. నిన్న కూడా ఆదివారం వచ్చింది. ఆదివారం ఇవ్వడానికి అవ్వదని చెప్పి శనివారం ముందు రోజు ఇచ్చాం మేము పెన్షన్ కూడా. మళ్ళీ నిన్న అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. సంక్రాంతి నుంచి అంటే ఈ నెల నుంచి మన సంక్రాంతి పండగ ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మన ఎలక్షన్ ఒక 5 నెలలు అయింది. ఈ 5 నెలల్లో నేను రాజకీయాల్లోకి వచ్చి మీకు తెలుసు 42 ఒక్క నర్సీపట్నం నియోజకవర్గానికి చెప్పుదే మళ్ళీ డబ్బులు. నర్సీపట్నం నియోజకవర్గానికి ఇప్పటికి 5 నెలల్లో 78,67,00,000 ఇచ్చాను. 78 లక్షలు కాదు, 78 కోట్లు. అన్ని గ్రామాలకు కూడా ప్రతి గ్రామానికి కూడా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మెయిన్ రోడ్లు అన్ని కలిపితే 78. ఈ 5 సంవత్సరాల్లో జగన్ అభివృద్ధి చెయ్యాలనే పట్టుదలతోటి ఇవాళ చెయ్యాలి. చూశాను ఈ ఏరియా వస్తే ఎంతో గౌరవం ఇచ్చారు, నాకు బ్రహ్మాండంగా గెలిపించారు. ఆ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ నా మీద ఉంది. అందుకే నేను ఇవన్నీ ఎంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నాను. దాన్ని మీ నాయకులను కూడా పెట్టి గ్రామాల అభివృద్ధి చేయడం కోసం కృషి చేయండి.